మహిళా రిజర్వేషన్ బిల్లు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలిపినందుకు మేము కూడా మహిళలం అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అందరం కూడా మహిళలము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇన్ని ఒడిదుడుకుల మధ్యన కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మహిళలకు మండల స్థాయి దగ్గర నుండి 50% మహిళలకు కేటాయించడం జరిగింది. ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. అంతేకాకుండా మహిళలు రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హోంమంత్రి దగ్గర నుండి ప్రతి ఒక్క రాజకీయంగా కూడా మహిళలకు 50% ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నామినేటెడ్ వర్కులలో కావచ్చు, నామినేషన్ పదవుల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకే ముందు ప్రాధాన్యత ఇస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆ రోజు ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకే ఆయన కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మహిళలకు సానుకూలంగా ఈరోజు ఆయన ఆమోదం తెలపడం కూడా ప్రతి ఒక్కరికి సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే ఈరోజు మహిళలు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కు ఉండాలి. కానీ ఇన్ని ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఏ రోజు కూడా మహిళలకు రాజకీయంగా మాకు సగం ప్రాధాన్యత ఎక్కడే కానీ కల్పించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు రాజకీయంగా సగం ప్రాధాన్యత రాజకీయంగా కల్పించినారు. కానీ ఈరోజు తీసుకుంటే ఈరోజు మోడీ గారు కూడా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదించడం వలన కూడా మహిళలు ఈరోజు రాజకీయంగా పురుషులతో పాటే సమానంగా లోక్సభలో అయితేనేమి, అసెంబ్లీలో అయితేనేమి సమానంగా కూర్చోగలుగుతారు. అంతేకాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈరోజు మహిళలు పూర్తి స్థాయిలో పురుషులు ఎంతైతే ఉన్నారో మహిళలు కూడా అంతే స్థాయిలోనే ఉన్నారు. పురుషుల ఓటింగ్ ఎంత ఉందో మహిళల ఓటింగ్ కూడా అంతే ఉంది. కానీ ఈరోజు మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మహిళలకు ఎక్కడే కానీ మాకు రాజకీయంగా అణిచివేస్తూనే వచ్చినారు. కానీ ఇన్ని రోజులకి ఈరోజు మహిళా రిజర్వేషన్ అనేది కల్పించడము, బిల్లు ఆమోదం కోసము పోరాటం చేయడం అనేది కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. అంతేవిధంగా ఈరోజు ఎక్కడే కానీ ఇప్పుడు ప్రాంతాలు కూడా విభజిస్తున్నారు. మాకు జనాభా ప్రాతిపదన కాకోకోకుండా మాకు అక్కడ రాష్ట్రాలు ఏ విధంగా అయితే తీసుకుంటారో అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్తర దక్షిణాది ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మోడీ గారిని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు మహిళలకు రాజకీయంగా ఇంత అవకాశం వస్తున్నందుకు ప్రతి ఒక్కరం కూడా మేము మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటి స్థలం దగ్గర నుండి ప్రతి పథకం కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకైతేనేమి, స్కూల్ పిల్లలకైతే ప్రతి ఒక్కటి కూడా మా స్త్రీలు ఎక్కడైతే బాగుంటారో అక్కడ ఆ కుటుంబము, ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే మహిళలకు మొదటి ప్రాధాన్యత కలిగించినారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన కూడా మేము మోడీ గారికి కూడా కృతజ్ఞతలు వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. దేశ మహిళలందరికీ శుభదినం. కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫు నుంచి పూర్తిగా మహిళా బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నాం. మా జగనన్న మహిళా బిల్లుకు ముందే మద్దతు తెలియజేశారు. మహిళలకు చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే మహిళా మంత్రులను తీసేసిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మహిళకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం చేసిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 15,000 ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ప్రతి మహిళకు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ ప్రతి మహిళకు 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఇచ్చాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 19 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు మీకు 18,000 సంవత్సరానికి ప్రతి బిడ్డకు ఇస్తానన్నాడు. ఇచ్చిన మాటను అట్టనే మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా తీసుకుంటే కొన్ని లక్షల ఇళ్ళు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి
సొంత ఇల్లు అంటే ఆ మహిళకు సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 33 లక్షల ఇళ్లను ఈ రాష్ట్రంలో మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత జగనన్నదైతే దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలందరికీ కూడా చట్టసభల్లో కావచ్చు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, అదేవిధంగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రతి పదవిలో కూడా జగనన్న మహిళ సగభాగం అంటే సగభాగం ఇచ్చి దేశానికే ఒక తలమానికంగా మహిళల గౌరవాన్ని నిలబెట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏదో ఒక్క మహిళ మాట్లాడుతుంది. అమ్మా, ఎంతమందిని గెలిపించాడు మహిళలను చంద్రబాబు నాయుడు గారు? ఎంతమందిని గెలిపించి పార్లమెంటుకు పంపించారు? ఒక్క మహిళనా? అదే జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమంది మహిళలు ఎంపీలు అయ్యారు? ఒక్కసారి ఆలోచన చేసుకో. మీరు ఎంపీ కావచ్చు, కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. జగనన్న చేసిన ప్రతి విషయానికి డిబేట్కు మీరు సయ్యా? మేము వస్తాం. మీరు ఎంపీ అయినా కూడా మేము వచ్చి మాట్లాడతాం. మీ నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడద్దండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రతి మహిళ సాధికారిత కూడా సాధ్యమైందని చెప్తున్నా. ఈ రోజు ప్రతి మహిళ అధపాతాళానికి వెళ్ళిపోయింది. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. డ్వాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలు మాకొద్దు మొర్రో అని మొత్తుకుంటున్నారు. మీరు 0 వడ్డీ ఇస్తామంటే ఇవ్వలేదు. మీరు చేస్తామన్న ఏ పని కూడా మహిళలకు చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా మహిళలకు ఈ మహిళా బిల్లు సందర్భంగా క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం. జై జగనన్న, మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది. మహిళలంతా మహిళా సాధికారత సాధిస్తారని తెలియజేస్తున్నాం. మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 1500 ఇస్తానని వచ్చి ఇంటింటికి వచ్చి ఇస్తానమ్మా, మీకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఏవి ఇయ్యలేదు. మా ఇంట్లో మేము 3 ఉన్నాం, ఇస్తారేమో అని ఆశతో అందరూ ఓట్లు వేసింటారు కదా. మీకు ఓట్లు వేయించుకున్నప్పుడు అడిగినప్పుడు హక్కున్నట్ల ఇంటింటికి ఇవ్వాలని ఇప్పుడు ఉండాలి కదా మీకు, కానీ ఇవ్వాల డబ్బులని. ఏం చేసినారు మీరు ప్రభుత్వంలో? ఏమీ చేయలే. జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చా, విద్యా దీవెన ఇచ్చా, ఇంకా 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చా. మీకు కుళ్ళు పడి అదే పనిగా అబద్ధాలన్నీ చెప్పి జగనన్న కోసము ఓడిచ్చాలని అబద్ధాలు చెప్పి వస్తే కాదు, మీరు చెప్పిండే మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటేనే ఎవరన్నా కానీ చెప్తారు.